అయోధ్య రామాలయంలో జరిగిన స్కామ్ పై సీబీఐతో విచారణ జరిపించని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. అయోధ్య ఆలయంలో ఇంత పెద్ద స్కామ్ జరిగితే మోదీ విదేశాల్లో అవార్డులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమిత్ షా, మోదీ ఈ స్కామ్ పై ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. ఒక దిక్కు డబ్బులు, ఇంకో దిక్కు బంగారం. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే మా ప్రధానమంత్రి ఇతర దేశాలలో పోయి అవార్డులు తీసుకుంటున్నాడు. అమిత్ షా మాట్లాడాడు. అయోధ్య దాని మీద రాముని ట్రస్ట్ పెట్టి అందులో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అందరు కూడా వాళ్ళు ట్రస్ట్ మెంబర్లు అయి కోట్ల రూపాయలు తినేసిండ్రు. ఎవరి అయ్యా సొమ్ము అని ఇన్ని కోట్ల రూపాయలు తిన్నారని అడుగుతున్నా. అన్యాయం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? రాముని పేరు మీద వసూలు చేసిన లెక్క తెలియాలి. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరి దగ్గర ఎన్ని కోట్లు వెళ్తాయి, ఎవరి దగ్గర బంగారం వెళ్తుంది, ఎవరి దగ్గర ఉండి బొమ్మలు ఉండిలో ఉన్న డబ్బులు తిన్నారు, ఇవన్నీ బయటికి రావాల్సింది.